హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను బూందీ చేశాను. కారం బూందీ చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చము స్వీట్ షాప్లో ఉంటుంది కదా, అలాగే ఉంటుంది. ఎలా చేస్తానో చూపిస్తాను పదండి. ముందుగా ఒక చిన్న కప్పులో శనగపిండి తీసుకున్నాను. ఆ శనగపిండిలోని కొద్దిగా బియ్యం పిండి వేస్తున్నానండి. నేను ఇందులోనే కొద్దిగా సాల్ట్, తినే సోడా కూడా వేసాను, బేకింగ్ సోడా. ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తము. ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలిపేసుకోవాలి. ఉండలు ఉండకుండా చూస్తూ కలిపేసుకోవాలండి. వాటర్ ఎంత పడతాయో ముందే చూసుకోవాలండి. ఎక్కువ వేసేసామనుకోండి బూందీ రాదు. ఉండలు మొత్తం లేకుండా చూసుకోవాలండి, ఎక్కడ కూడా ఉండకూడదు. ఆ విధంగా చేసుకోవాలి. మొత్తం కలిపేసుకుంటున్నాను నేనైతే. ఇంకొక సైడు బాండి పెట్టేసుకున్నానండి, ఆయిల్ హీట్ అవ్వడం కోసం. ఆయిల్ చాలా హీట్ అయింది. చూడండి, ఇలా వేయగానే అలా పొంగిపోవాలి, అంత వేడిగా ఉండాలి ఆయిల్. నేను ఇంట్లో ఉన్న జాలిగంటతోనే వేసేసుకున్నాను. చూడండి, వేయగానే ఈ విధంగా అయిపోతాయి అన్నీ. తొందరగా కూడా కలర్ వచ్చేస్తాయి. చూడండి, కలర్ వచ్చేస్తాయి. నేను మొత్తం తీసేస్తున్నాను. ఇందులో పల్లీలు కూడా ఇందులోనే వేయించేసుకోవాలి. పల్లీలు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి బూందీలో. తిన్నా కొద్దీ పల్లీలు వస్తే బాగా వేగుతాయి కదా, కారం ఉప్పుతో పాటు చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు కూడా బాగా నచ్చుతాయి. చూడండి, కలర్ మారిపోయాయి పల్లీలకు కూడా. చూడండి, కలర్ మారిపోయింది కదా. సో నేను తీసేసుకుంటాను ఇప్పుడు. మొత్తం తీసేసుకోవాలండి. ఇందులోనే స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసేయాలండి, ఎందుకంటే తొందరగా కరివేపాకు వేగిపోతుంది. ఇంకా మనకు స్టవ్తో పని లేదు కదా, సో కరివేపాకు కూడా తీసేయాలి. బూందీలో కరివేపాకు, పల్లీలు వేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా వేసేయాలి, కారం అండ్ కొద్దిగా సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఈ విధంగా టాస్ చేయాలండి. టాస్ చేస్తే అంతా మిక్స్ అయిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా చేసేసుకోవాలి మొత్తం. చూడండి ఎంత బాగుందో చూడడానికి కలర్ఫుల్గా. ఇది ఫంక్షన్లో కానీ మన ఇంట్లో పప్పు చేసుకున్నప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసుకోవాలండి. ఈవినింగ్ టైంలో పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. 1 వీక్ అలా స్టోర్ చేసేసుకోవచ్చు దీన్ని, ఎక్కువ రోజులు కాకుండా. దీంట్లో ఒకవేళ మీకు కారం వద్దు పిల్లల కోసమే అంటే సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి ఇది. చూడండి, చాలా బాగుంది కదా. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి యమ్మీ మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.